చూస్తున్నాం. తెలంగాణలో నకిలీ మందుల దందాపై ఉక్కుపాదం మోపింది డ్రగ్స్ కంట్రోల్ శాఖ. గత కొన్నాళ్ల నుంచి నకిలీ మందులపై ఫోకస్ పెట్టిన అధికారులు వరుస దాడులతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నకిలీ సరుకు సరఫరా అవుతుందని గుర్తించిన డిఎస్ఈ దాన్ని అరికట్టేందుకు కొరడాను జులిపిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లపై గత నెలగా ఫోకస్ పెట్టిన అధికారులు నకిలీ మందుల విక్రయాలపై నిఘాను పెంచారు. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియాకు వార్నింగ్ ఇచ్చారు డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమల్ హాసన్. కేంద్రం విధించిన ధరలతో మాత్రమే మందులను మెడికల్ షాపులు విక్రయించాలని ఆదేశించిన ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందించడం తమ బాధ్యత అని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత 6 నెలల నుంచి నకిలీ మందులపై నిఘా పెంచామని, ఇందులో భాగంగానే వరుస దాడులు నిర్వహించి నకిలీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ను సీజ్ చేశామని వెల్లడించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో నకిలీ మందులు తయారు చేసి హైదరాబాద్ లో సేల్ చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుండి కొరియా ఏజెంట్స్ ద్వారా హైదరాబాద్ కు దిగుమతి చేస్తున్నారని తెలిపారు. ఈ 6 months లో నేను చేసినటువంటి ఈ కృషి వలన గత పర్టికులర్లీ ఆగస్ట్ నుంచి we started getting very good results. ఎన్నో ఈ మాడ్యూల్స్ను స్పూరియస్ డ్రగ్స్ తయారయ్యేటువంటి మాడ్యూల్స్ మేము బస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కొన్ని నార్దర్న్ స్టేట్స్లో కొన్ని మోడస్ ఆపరాండి, పర్టికులర్ మోడస్ ఆపరాండి ఏంటంటే కొరియర్ ద్వారా ఇక్కడికి పంపిస్తుంటారు. కొరియర్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లకు నకిలీ మందులు బ్రాండెడ్ అండ్ రెప్యూటెడ్ కంపెనీస్ పేరు మీద తయారు చేసినటువంటి ఫాస్ట్ రన్నింగ్ డ్రగ్స్, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి డ్రగ్స్ ఏంటనేది వాళ్ళు చూస్తారు. ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి చూసిన తర్వాత అటువంటి సేమ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ డ్రగ్స్ను కొన్ని స్టేట్స్లో తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసినటువంటి నకిలీ మందులను వారి ఏజెంట్స్ ద్వారా వివిధ మార్గాల్లో, వివిధ పద్ధతుల్లో, కొంతమంది కొన్ని ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా పంపిస్తుంటారు, రోడ్ ట్రాన్స్పోర్ట్, కొన్ని కొరియర్ ద్వారా పంపిస్తుంటారు, కొన్ని వీలే ప్రత్యేకంగా పోయి తెస్తుంటారు. ఈ విధంగా మార్కెట్లోకి నకిలీ మందులు చలామణి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిని అందరూ కూడా మేము పట్టుకోవడం జరిగింది. మా అధికారులు, సిబ్బంది, తర్వాత మా పర్టికులర్లీ విజిలెన్స్ సెల్ వాళ్ళందరూ కూడా దీని మీద చాలా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. గత 3-4 monthsలోనే చాలా పెద్ద ఎత్తున ఇటువంటి ముఠాలను మేము పట్టుకోవడం జరిగింది. వారందరి మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ ప్రజలు కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవసరం లేదు. మేము ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. 80% మార్కెట్లోకి వచ్చేటువంటి నకిలీ ఔషధాల మీద చాలా కఠినంగా వ్యవహరిస్తాము. తెలంగాణలో నకిలీ మందుల దందాపై ఉక్కుపాదం మోపింది డ్రగ్స్ కంట్రోల్ శాఖ. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, డ్రగ్స్ కంట్రోల్ శాఖ అయితే ఎవరైతే ఇక్కడ నకిలీ మందులను అమ్ముతున్నారో వాళ్ళపై అయితే ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తోంది. ఇక చాలా వరకు డ్రగ్స్ ను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 2 నెలల నుంచి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులపై సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే 42,000 మెడికల్ షాపులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. వీటన్నిటికీ అనుమతి ఉంది, కానీ అనుమతి లేకుండా కూడా చాలామంది మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ అనుమతి పత్రాలతోని ఫార్మసీని నిర్వహిస్తున్నట్టు కూడా కొన్ని చోట్ల గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఈ నకిలీ మందులను తక్కువ రేటుకు తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. వారికి కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్లు అనేవారు ఎవరు కూడా మందులు స్టోరేజ్ చేసి అమ్మడానికి వీల్లేదు. అలా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కేసులు కూడా నమోదు చేశారు. మెడిసిన్లో క్వాలిటీ తయారు లేకుంటే ఖచ్చితంగా కంపెనీల పైన కూడా సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం పాడైన వారే మందులు వాడుతుంటారు. ఆ మందులు వాడి మళ్ళీ అనారోగ్యానికి గురైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి వీటిపైన చాలా సీరియస్గా డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నారు. వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో మత్తు ఇంజెక్షన్లు, మెడిసిన్స్ ఇవన్నిటిని కూడా నకిలీటితో పాటు వీరికి అనుమతి లేకుండా అమ్ముతున్న వాటిని కూడా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ చాలా కేసులు నమోదయ్యాయి. బయటి రాష్ట్రాల నుంచి నకిలీ మందులు తీసుకొచ్చి హైదరాబాద్లో
కొరియర్ ద్వారా తీసుకొచ్చి అమ్ముతున్నట్టు విచారణలో తేలిందన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నిరంతరం డ్రగ్ కంట్రోల్ అధికారులు పర్యవేక్షణ ఉంటుంది, విజిట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా, ఏదైతే మనం ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ దగ్గర ఉన్నాం ప్రస్తుతము, దీంట్లోనే శనివారం రోజు రైడ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. రైడ్ చేసి 10 లక్షల విలువైన ఇంజెక్షన్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఫోర్జరీ చేసి డ్రగ్ కంట్రోల్ అనుమతి ఉన్నట్టు ఫార్మా నడుపుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఫార్మా సీజ్ చేసి దానికి సంబంధించిన 10 లక్షల రూపాయల ఇంజెక్షన్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైనా, ఎందుకంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ పైన కూడా లోపల హాస్పిటల్ నిర్వహిస్తూ దాదాపు రోజు పేషెంట్లు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి 3 లక్షలు 4 లక్షల ఇంజెక్షన్స్ ఒకే రోజు విక్రయిస్తూ ఉంటారు. దానికి సంబంధించి అనుమతులు తీసుకోకుండా, ఎందుకంటే ఆ ఇంజెక్షన్స్ కూడా హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కువగా వాడడానికి అభివృద్ధి కావడం కోసం కూడా చేస్తూ ఉంటారు, వృద్ధి కావడం కోసం. అలాంటి ఇంజెక్షన్లని ఇలా అనుమతి లేకుండా అమ్ముతున్నారని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేసి చేయడం జరిగింది. మరో నకిలీ డాక్టర్ల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎవరు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఎంబీబీఎస్ డాక్టర్ అని సర్టిఫికేట్ పెట్టుకోవాలి, కానీ ఆర్ఎంపీ డాక్టర్లే చాలా చోట్ల ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. వాటిపైన కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే మా యాంటీబయాటిక్ సంబంధించిన మందులని డాక్టర్ రిసిప్ట్ రాయకముందే మెడికల్ షాప్లో యథేచ్ఛగా అమ్ముతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా యాంటీబయాటిక్ సంబంధించిన మెడిసిన్ని డాక్టర్ రాసిన రిసిప్ట్ లేకుండా ఇవ్వొద్దని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా అట్లాంటి మెడిసిన్ అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వరుసగా ఈ 2 నెలల నుంచి కూడా దాదాపు 10ల సంఖ్యలో కేసులు నమోదు చేసి వారి అరెస్ట్ కూడా చేయడం జరిగింది డ్రగ్ కంట్రోల్ అధికారులు. మెడిసిన్ విక్రయమే కాదు, తయారు చేసే పరిశ్రమలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే అక్కడ సరైన నాణ్యత పాటించాలి, పరిశుభ్రత పాటించాలి. అవి ఏవీ లేకుండా లాభం కోసం తక్కువ ఖర్చుతో ఈ మెడిసిన్ తయారు చేయాలని చూస్తే వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. కొన్ని ఎక్కువగా డాక్టర్స్ కొన్ని కంపెనీలకు సంబంధించిన మెడిసిన్స్ రాస్తుంటారు. వాటిని పోలిన మెడిసినే ఈ నకిలీ మెడిసిన్గా తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైన అవేర్నెస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఎవరైనా అనుమానం వస్తే మెడికల్ షాప్లో ప్రతి ఒక్కరు బిల్ తీసుకోవాలి. ఖచ్చితంగా మెడిసిన్ కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్ తీసుకుంటే బిల్కి సంబంధించిన బ్యాచ్, అదేవిధంగా అన్ని వివరాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా బిల్ లేకుండా మందులు కొనుగోలు చేయొద్దని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. సురేష్, మనం చూస్తే ఈ నకిలీ మందులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్కి ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ కొరియర్ సర్వీసెస్ పై లేకపోతే ఏజెంట్స్ పై ఇక్కడ అధికారులు ఎట్లా నిఘా పెడుతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా గత 6 నెలల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా వేగవంతమైంది. ఇప్పుడు తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కేసు చేస్తున్నారు. నకిలీ మెడిసిన్తో పాటు అనుమతులు లేని మెడిసిన్స్ కూడా అమ్ముతున్నవారు. ఎందుకంటే మత్తు ఇంజెక్షన్స్ కూడా, అనెస్థీషియా డాక్టరు పర్యవేక్షణలు ఉండాల్సిన మత్తు ఇంజెక్షన్స్ నేరుగా మెడికల్ షాప్లలో కూడా అమ్ముతున్నారు, ఇళ్లలో పెట్టి అమ్ముతున్నవారు. రాజేంద్ర నగర్లో కూడా అలాంటి కేసుని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. మోతాదుకు మించి డ్రగ్స్, ఎందుకంటే యాంటీబయాటిక్ కూడా డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి, కానీ మెడికల్ షాప్లోకి వెళ్తే పెయిన్ కిల్లర్సు, అదేవిధంగా నిద్ర మాత్రలు, ఇలాంటి మాత్రలు కూడా యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఇలాంటి మందులు వాడకూడదు, చాలా హెల్త్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. వీటి పట్ల బిల్ తీసుకున్నట్టయితే ఆ మందు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు కొన్నారు అనేది పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ షాప్లో బిల్ తీసుకోవాలి. బిల్ లేకుండా అమ్మినట్టయితే డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించాలని చెప్పేసి చెప్తున్నారు. భారీ డిస్కౌంట్లు పెట్టి నకిలీ మందులతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిని ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇంటర్పోల్ అధికారులు కూడా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులని అభినందించారు. వరుసగా దాడులు చేస్తూ ఈ పట్టుబడుతున్న నకిలీ మందులని ముఠాని గుట్టురట్టు చేయడం, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడ తయారవుతుందో వాటి స్థావరాలను కూడా కనిపెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సమాచారం అందించారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. తెలంగాణలో నకిలీ మందులు కానీ అనుమతులు లేకుండా మందులు అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇటు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇంకా వరుసగా దాడులు కొనసాగుతూ ఉంటాయి. ఎవరైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అధికారులకి సమాచారం అందించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది.
అయితే సురేష్, కొన్ని డ్రగ్స్ అంటే మనం డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే కానీ కొన్ని డ్రగ్స్ అమ్మకూడదు. అయితే మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని మెడికల్ షాప్స్ అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళ మీద ఎటువంటి నిఘాను పెట్టింది అనుకోవచ్చు, ఇక ప్రజలకు ఎటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ సెంటర్స్ రన్ చేస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఎందుకంటే డాక్టరు రాసిన మందులను మాత్రమే పేషెంట్ వాడాలి. కానీ మనకి పెయిన్ కిల్లర్స్కి అంటే తొందరగా తగ్గిపోయే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అలాంటి పెయిన్ కిల్లర్స్ని షాప్కి వెళ్ళి తీసుకుంటారు. తలనొప్పి లేసినా కానీ, బాడీ పెయిన్స్ వచ్చినా ఇలా వెళ్ళి ఆ మెడికల్ షాప్లో తీసుకోవడం వల్ల వాటి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కాబట్టి డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవరు కూడా డాక్టరు రిసిప్ట్ లేనిది ఖచ్చితంగా మందులు అమ్మొద్దు. ఒకవేళ అమ్మితే అలాంటి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మోతాదుకు మించి యాంటీబయాటిక్ మందులు వాడినా, ఈ పెయిన్ కిల్లర్స్ వాడినా అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం చెడిపోయిన వారు మందులు వాడుతుంటారు. ఈ మందుల వల్ల మళ్ళీ ఆరోగ్యం చెడిపోతే ఇంకా వారి ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 42,000 మెడికల్ షాపులు ఉన్నాయి. కాబట్టి వాటిపైన నిరంతరం డ్రగ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేస్తున్నారు, తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి మెడిసిన్ వాడుతున్నారు, ఏ కంపెనీలకు సంబంధించిన మెడిసిన్ వాడుతున్నారు. ఈ యాంటీబయాటిక్ సంబంధించి, అదేవిధంగా పెయిన్ కిల్లర్ సంబంధించి సోషల్ మీడియాలో కూడా ప్రచారాన్ని చేయొద్దు అని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో మాత్రం మొత్తం వరుసగా రోజు ఎక్కడో చోట డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ మందులతో పాటు అనుమతి లేని మెడికల్ షాపులపైన కూడా కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఎవరు కూడా ఇలాంటి నకిలీ మందులు అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. నకిలీ డాక్టర్ల పైన కూడా ఫోకస్ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ ముసుగులో డాక్టర్లు వైద్యాలు చేసి ఆ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిపైన కూడా ఖచ్చితమైన సమాచారం ఉంటే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.